ఏది కట్టించరు? ఈ రూమ్ ఎట్లా కట్టించడం? ఎట్లా కడతావు అది నువ్వు? మా అమ్మ ఉంటుందంటే కట్టించిన. అట్లా కాదు శంకర్, ఈ రూమ్ స్థానంలో మొత్తం ఇది టోటల్ ఈ ఇల్లుకు ఆగ్నేయం, ఈ ఇల్లును కొంత మూసేసింది కదా. మూసేసిందా? అసలు ఇల్లు దేనికి పనికిరాదు. ఇదా? ఇది మొత్తం ఆక్రమించేసుకుంది. ఇది టోటల్ ఆక్రమించేసుకొని ఈ ఇల్లుకు ఎలాంటి ఫలితాలు లేకుండా చేసేసింది. అంతేనా? అసలు ఇది నువ్వు కొన్ని బెండెడ్ మిస్టేక్ అండి, చాలా చాలా మిస్టేక్ అనమాట ఇది. అంతేనా? ఇట్లా అవతలేమన్నా ఉందా జాగా? దీన్ని ఎటు రూమ్ ఇటు పెట్టిరా? అటు పెట్టినా. అట్లా చేయడం వరకు అట్లా చేయొద్దు వాస్తవంగా. ఆరోగ్యాలు కాదు, చాలా వరకు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా, అనారోగ్య సూచనలకు, ఇక ఎవ్రీథింగ్. అసలు నీకు ఇంకోటి ఏంటంటే ఇంట్లోనే కూర్చోబెడుతుంది. ఇక ఏది డబ్బులు అసలు ఏ వర్క్ పోనీయదు, ఇక పోనిస్తలేదు వాస్తవం. అంతే, పోనీయదు. ఇంకొకటి ఏంటంటే చెప్పిన, దీని వల్ల ఇంకోటి ఏంటంటే అసలు లేని భయంకరమైన ఆలోచనలు వస్తాయి జీవితంలో. అసలు నువ్వు కోలుకుంటావా లేదా, అసలు ఏందిరా బ్రతకాల దానికి అడుకొస్తుంది. సరే, ఈ బాత్రూమ్ అంటే ఇది ఒకే తీరుగుంది, ఓకే. సరే, అటు సందు అనేది ఇటు సైడ్ ఒక ఫీట్ ఉన్నది, ఓకే. కానీ అది కట్టుడు కూడా ఇటు కట్టుకుంటే బెటర్ ఉండు. ఇటు కట్టమంటే కట్టకుండా అన్నీ కట్టుకుంటారని. దీన్ని ఇప్పుడు మేము ఉంటుందల్లా ఇప్పుడు దీన్ని పర్పస్ మనం చేయాలి అంటే ఒకటే మన శంకర్, దీనివల్ల ఒక 5 నిమిషాలు వచ్చాడు మాట్లాడతాను. కాబట్టి దీనివల్ల మనం చేసే పరిహారం, దీనికి ఏం చేద్దాం, పరిహారం దీనికి చెప్పాలంటే ఒకటే. ఇప్పుడు ఇట్లున్న ఇల్లుకు మనం ఏం చేయాలి అయ్యగారు అంటే మాత్రం, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సందు, ఇప్పుడు ఇది తీసేయలేవు, ఓకేనా? నువ్వు కొన్ని లక్షల మాట నీకు చెప్పేది ఏంటంటే దీన్ని తీసేయలేవు. వాళ్ళ గూడు నువ్వు కట్టినావు, కానీ కట్టుకుంటా ఆ మేలు ఏమైందంటే, మేలు చేస్తే అది కీడైంది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి ఒకటి ప్రస్తుతానికి ఒక గ్రీన్ తీసుకురా. గ్రీన్ పట్ట ఉంటది కదా, గ్రీన్ పట్ట అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇంత ఎత్తుతోని ఒక 3-4 ఫీట్ల 3.5-4 ఫీట్ల హైట్ తోని ఇక్కడ కర్రబాతు, ఓకేనా? ఇక్కడ కర్రబాతి ఇటు తీసుకొచ్చి ఇక్కడ ఆపి కొద్దిగా ఇటు జరుపు, అంతే. ఇక ఇక్కడ వరకు జరుపు ఇల్లు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవంగా ఇటు సైడ్ అంటే ఇప్పుడు మీకు పొత్తుల్లా? ఇది పొత్తులేనా? పొత్తుల జాగా ఇది. అయితే ఇక్కడ నుంచి వచ్చినాక శంకర్ ఒక పని చేయి, ఈ నుంచి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తాకకుండా ఈ నుంచి ఇదే లెవెల్లా వీడి తీసుకొని వచ్చేసి డైరెక్ట్ ఇటు అక్కడ తట్ట ఉంది కదా, అక్కడ వరకు వచ్చేసి వీడి వరకు కొట్టు శంకర్. ఇక నీకు చాలా అంటే చాలా ఉపశమనం అవుతుంది. టోటల్ దీన్ని పక్క పెడతాను. ఎందుకు అంటే ఇప్పుడు స్పాట్ లో నువ్వు గోడ కట్టలేవు, రెండోది గోడ కట్టేది అనేది అవసరం లేదు. కాబట్టి దీని నుంచి ఇట్లా కట్టి పడేస్తాయి ఇంత ఎత్తుతో. ఇది ఆల్రెడీ దీన్ని ఆటోమేటిక్ టోటల్ ఇది డివైడ్ అయిపోతుంది. గోడ ఇప్పుడు కట్టడం కన్నా ఫస్ట్ ఇది పెట్టి చూడండి, దీని ఫలితం మంచిగా ఉంది అనుకో, అప్పుడు మనం గోడ పెడదాం. వాస్తవం ఏంటంటే ఇది కట్టిన తర్వాత అసలు ఇట్లా ఉండడం అనేది అంటే, ఇప్పుడు దీన్ని కట్టడం వల్ల ఏమైందంటే ఈయనకు ఎటు పోనీయదు. ఇంకోటి పైసలు పక్క పెట్టి, కానీ అసలు జీవితం మీదనే సరే డబ్బుల పరంగా ఆలోచిస్తే సరే ఇటు అటు అవుతుంది. కానీ దీనివల్ల నువ్వు నీ చెట్టు ఎక్కి కొమ్మని నరుకున్నట్టు అంతే. దాన్ని వాస్తు కలిగిన భూమి కాస్తైన జాలం అని శాస్త్రం అందుకే చెప్పబడుతుంది. కాబట్టి ఇది చాలా వరకు మరి నాకు నువ్వు చెప్పలేదు, దానివల్ల మా వాళ్ళు లొల్లి పెడతారు. ఇటు ఇదేంటంటే మళ్ళీ ఇంకొకటి కూడా ఏం తెలుసా, రోజు మంట. ఈ భార్య భర్తల గొడవ అన్న గానీ, అన్నదమ్ముల గొడవ గానీ, ఇంకేమన్నా లేదంటే వేరే వాళ్ళతో కూడా గొడవలు సృష్టిస్తుంది. అయితే మా వాళ్ళకి నాకు లొల్లి అవుతుంది. ఈడొద్దు, ఆడ మాకు ఖాళీ ప్లేస్ ఉన్నది కదా, ఆడ కట్టుకుందామని లొల్లి పెడతాంది. నేను పట్టించుకుంటలేను. అసలు ఏం కాదు, గాయలకి ఏమైతుందంటే మా నాన్న కూడా ఇట్లా 2 గుడిసెలు ఉండే మాకు. అప్పుడు ఇట్లా సందున్నందుకే మా నాన్నకు ప్రాబ్లం అయింది అప్పుడు. అయితే మా వాళ్ళు కూడా అదే భయపడతాను. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోను, ఫస్ట్ ఇప్పుడు ఇది నీ ఇల్లు ఒక 2 రూములు ఉంది అనుకుందాం. ఫస్ట్ పైన ఉన్న రూము, ఈ రూము, పైన ఉన్న రూముకు దర్వాజ ఉంటది,
ఆ దర్వాజా ఎదురుగానే ఇక్కడ ఈ రూమ్ వచ్చి పడ్డాక మూసేసినాక పైన ఉన్నాడు అంటే పెద్ద స్థానం కదా, అదే 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 సార్. అదే మూత వేసుకుని కూర్చున్నాక వీడు ఎడిపోతాడు ఇక. అంటే నువ్వు ఉన్న వాస్తు పురుషున్నా ఆగం చెప్తాను. ఇప్పుడు ఇదే సార్ ఇది అన్న లెక్క మాకు దాన్ని చేయండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకు సప్పున వచ్చేదో లక్షలు ఖర్చు పెట్టాడు కాకుండా అదే ఇది మీకు 1000 రూపాయల లోపే అవుతుంది. ఇది ఇట్లా కట్టేసేయండి. దీని వల్ల ఫలితంగా మీకు మాకు అనిపించి విధానం ఉంటే దీన్ని ఇమీడియట్లీ అక్కడి నుంచి అడిగి మనం ఏదైనా ముగ్గు పోసేసి జస్ట్ అట్లా గోడ కట్టుకొని ఇదే పిల్లతో అయితే కట్టేసుకుంటే మా వాళ్ళు అసలు ఇంట్లేదు అయ్య గారు. ఈడ వద్దు నేను ఉండను నాకు మంచి అనిపిస్తుంది అంటాను. మంచిగా కాదు. ఇక ఇంకొకటి ఇంకొకటి శంకర్, ఇది లేట్ అయితే చాలా విధానంగా వస్తుంది ఇద్దరి మధ్యలో. అదే అంటాను. అట్లా అందుకొరకే ఇక్కడ చూద్దాం. చాలా ఉన్నాయి సార్. చూద్దాం, అక్కడ కూడా చూద్దాం. అది సూపర్ సార్. చూద్దాం అది సూపర్. అంటే అక్కడ అది రోడ్ సైడ్ ఉందా? రోడ్ సైడ్ ఎవడెవడ పంచి ఉందో